గుడ్ మార్నింగ్. సో, ఇవాళ టాపిక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిది? దాని గురించి ఈ స్లైడ్ చెప్పబోతున్నాను. సో, ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ విచ్ ఎన్ష్యూర్స్ వాట్ యూ వాంట్ టు బీ, టు హ్యావ్, టు డూ ఇన్ యువర్ లైఫ్, విచ్ మేక్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ లివ్ హ్యాపీలీ. అంటే ఒక ఫ్రీడమ్ అనేది మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏందంటే ఏదైతే మనకు గ్యారంటీ ఇస్తది. మనం మనం ఒక సొసైటీలో ఏం స్టేటస్‌లో ఉండాలి? అది టు బీ, టు హ్యావ్ అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? టు బీ అంటే మన స్టేటస్. టు హ్యావ్ అంటే ఇల్లు కావచ్చు, కార్ కావచ్చు, కాస్ట్లీ గ్యాజెట్స్ కావచ్చు. ఏదైతే ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్ మనకు లైఫ్‌లో కావాలి అవన్నీ మన దగ్గర ఉండడం. టు డూ ఇన్ యువర్ లైఫ్ అంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో కొంతమందికి యాక్టర్ అవ్వాలని ఉండొచ్చు, సింగర్ అవ్వాలని ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉండొచ్చు, పైలట్ అవ్వాలని ఉండొచ్చు. అది ఇవన్నీ ఉండి మీకు ఇంకా మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడాన్ని అంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దానికి ఏం కావాలి మరి? ఈ డబ్బు ఉంటేనే పాసిబుల్, లేకుంటే పాసిబుల్ కాదు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పాయింట్. సో లెట్స్ మూవ్ ఆన్. సో మన లైఫ్లో ఒక ఇన్కమ్ ఫ్లో ఎలా ఉంటుంది? మన అందరినీ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో దాంట్లో మెయిన్గా మనం డివైడ్ చేస్తే పువర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా రిచ్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ ఇన్కమ్ ఫ్లో ఎలా అవుతుంది? ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది, కానీ ఆ ఇన్కమ్ ఎలా ఫ్లో అవుతుంది? దీంట్లో ఒక గ్రాఫ్ మాత్రిక చూపిస్తున్నారు. పువర్ పీపుల్ అంటే ఏంది? వాళ్ళకు శాలరీ వస్తుంది, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంది? రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, పిల్లల ఫీజు, అవన్నీ ఏంది. సో వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో మొత్తం ఎక్స్పెన్సెస్లో వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు జీవితాంతం పూర్ ఉండొచ్చు. తక్కువ శాలరీ వాళ్ళు కావచ్చు, ఎక్కువ శాలరీ వాళ్ళు కావచ్చు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ శాలరీ అయితే ఉంది, వాళ్ళ ఇన్కమ్ అయితే ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు దేర్ ఎక్స్పెన్సెస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇన్కమ్ సరిపోదు అసలు ఎక్స్పెన్సెస్ని తీసుకోవడానికి, రైట్? సో వాళ్ళకు అసెట్స్ అంటే ఆస్తులు ఏముండవు, లయబిలిటీస్ ఏముండవు. లయబిలిటీస్ అంటే లోన్స్ అవన్నీ. కానీ మిడిల్ క్లాస్ పువర్ క్లాస్ కన్నా ఒక్క స్టెప్ ఎక్కువ. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఇన్కమ్ ఉంటుంది. ఈ 3 పాయింట్లు 1, 2, 3. సో ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం ఎక్కువ సంపాదిస్తారు కాబట్టి వీళ్ళు లోన్స్ పొందగలుగుతారు. కార్ లోన్స్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, చిట్టీలు కావచ్చు, మార్టగేజ్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంఎన్సీలో జాబ్ చేసే వాళ్ళు కంపల్సరీ క్రెడిట్ కార్డ్ వాడతారు. సో వాళ్ళు ఏంది, వాళ్ళకు ఒకవేళ ఇన్కమ్ సరిపోకపోతే ఈ లయబిలిటీస్ ద్వారా వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంఎన్సీ జాబ్ ఉంది. సో అది మళ్ళీ ఎక్స్పెన్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ పువర్ మిడిల్ క్లాస్ది సేమే. ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఏదైతే గోల్స్ ఉన్నాయి వాళ్ళు లయబిలిటీస్ రూపంగా పొందుకుంటారు, కానీ అది 20 మంత్స్ 20 ఇయర్స్ లోన్ కావచ్చు, హౌస్ లోన్. సో ఒక స్ట్రగలింగ్ లైఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళది. కానీ రిచ్ వాళ్ళది ఎట్లా? రిచ్ వాళ్ళది వాళ్ళకు లయబిలిటీస్ ఉండవు, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ యాసెట్స్తోని సంపాదించుకుంటారు. అది రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు, స్టాక్స్‌లో కావచ్చు, బాండ్స్‌లో కావచ్చు, ఏదైనా గానీ వాళ్ళ తెలివి, వాళ్ళ స్కీమ్, వాళ్ళ ప్లాన్ ఎలా ఉంటదంటే వాళ్ళు వాళ్ళ యాసెట్స్తోనే ఇన్కమ్ సంపాదించుకుంటారు. కాబట్టి వాళ్ళెప్పుడూ రిచ్చే ఉంటారు. వాళ్ళకు రెంట్స్ ఒస్తాయి, వాళ్ళకు డివిడెండ్స్ ఒస్తాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒస్తాయి, వాళ్ళకి రాయల్టీస్ ఒస్తాయి వాళ్ళ బిజినెసెస్‌తోని. సో దీన్ని కొంచెం ఇంకా వివరంగా అర్థం చేసుకుందాము.
సో ముఖ్యంగా దీంట్లో మనం అర్థం చేసుకునేది పాయింట్ ఏంటంటే మన ఇన్కమ్ మన ఎక్స్పెన్సెస్ ఈక్వల్ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం పూరే ఉంటాం. మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ది ఆల్మోస్ట్ సేమ్ కేటగిరీ. ఏంటంటే వాళ్ళు లయబిలిటీస్ పెంచుకుంటారు, క్రెడిట్ కార్డులు అది పెంచుకొని వాళ్ళ షార్ట్ కమింగ్స్. ఈ పూర్ పర్సన్ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు, నేను యూనో నా లైఫ్లో నేను ఇవి సంపాదించలేను, ఇవి బతుకు లేను, నా స్టేటస్ అంతే. వాళ్ళు రిచ్ క్లాస్, వాళ్ళు మిడిల్ క్లాస్, నేను పూర్ క్లాస్, నేను ఇంతనే ఉంటాను. కాంప్రమైజ్ బతుకు ఎప్పుడు. మిడిల్ క్లాస్ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళు ఆల్టర్నేటివ్ లోన్స్ ఇవన్నీ పొందుకుంటారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా స్ట్రెస్ లైఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళది, పూర్ క్లాస్ వాళ్ళది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్కమ్ని మనం బ్రాడ్గా డివైడ్ చేస్తే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ కింద డివైడ్ చేయవచ్చు. సో ఈ యాక్టివ్ ఇన్కమ్ అనేది ఏంది, ఈ ఇంకా ఎస్. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏంటంటే అది బి ఇంకా ఐ. సో ఈ అంటే ఏంది ఎంప్లాయ్, బి అంటే ఏంది బిజినెస్ ఓనర్, ఎస్ అంటే ఏంది సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఐ అంటే ఏంది ఇన్వెస్టర్. సో ఇక్కడ ఏమవుతుంది, యాక్టివ్ ఇన్కమ్ యూ వర్క్ ఫర్ మనీ, అంటే మనం టైం కేటాయించాలి కంపల్సరీ. ఒక ఎంప్లాయీ కంపల్సరీ 8 to 10 అవర్స్ పని చేస్తేనే వాడికి శాలరీ. సేమ్ వే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అతను కూడా కంపల్సరీ పని చేస్తేనే ఆయనకి ఇన్కమ్, పని చేయకపోతే ఇన్కమ్ రాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనీ వర్కింగ్ ఫర్ యూ, అంటే ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ మనం ఫోకస్ చేయాల్సిందే. ఇక్కడ మనం టైం స్పెండ్ చేస్తేనే ఇన్కమ్, ఇక్కడ మన మనీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఇన్కమ్. సో ఎంప్లాయిడ్, యూ ఎక్స్చేంజ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ అన్ ఇన్కమ్, యూ డోంట్ వర్క్, యూ డోంట్ గెట్ పేడ్. పని చేస్తేనే పనికి వస్తుంది. సేమ్ వే సెల్ఫ్ ఎంప్లాయిడ్, యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ యూ క్యాన్ టేక్ అ వీక్ హాలిడే, 6 week హాలిడే అండ్ యువర్ బిజినెస్ కీప్స్ గోయింగ్ వితౌట్ యూ. అంటే ఇది కూడా మించుమించు సేమే. మనం హాలిడేస్ తీసుకోలేం, పని చేస్తేనే డబ్బులు, కానీ పని చేయకపోతే డబ్బులు కాదు. ఇక్కడ ఏంది, దీస్ పీపుల్ హ్యావ్ పీపుల్ వర్కింగ్ హార్డ్ ఫర్ దెమ్ టు జనరేట్ దెమ్ అండ్ ఇన్కమ్. వీళ్ళు వీళ్ళ కోసం వేరే వాళ్ళు పని చేసి వాళ్ళకు ఇన్కమ్ జనరేట్ చేస్తారు, ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఇన్వెస్టర్ అనేది కేటగిరీ ఏంటి, దే ఆర్ ద పీపుల్ దట్ హ్యావ్ మనీ వర్కింగ్ హార్డ్ ఫర్ దెమ్. వీళ్ళు పని చేయరు, మంచులు పని చేయరు, వీళ్ళ కోసం పైసా డబల్ చేస్తారు. సో దీంట్లో క్లియర్గా ఉంది, యూ హ్యావ్ అ జాబ్, నో లివరేజ్, 5% ఆఫ్ ద వరల్డ్ వెల్త్, అంటే ప్రపంచంలో ఉన్న 5% వెల్తే ఈ ఎంప్లాయీస్ కేటగిరీ కింద వస్తుంది. వాళ్ళు టైం స్పెండ్ చేస్తేనే మనీ, వాళ్ళు లీవ్ తీసుకున్నారు, 2-3 months లీవ్ తీసుకున్నారంటే ఇన్కమ్ ఉండదు. సేమ్ వే యూ ఓన్ అ జాబ్, మీరు ఎవరి కింద పని చేయరు, కానీ మీరే పని చేసుకుంటారు. నేను స్పెషల్లీ యాజ్ అ ట్రైనర్ ఈ కేటగిరీలో వస్తాను. ఇక్కడ కూడా మనం టైం స్పెండ్ చేస్తేనే వస్తుంది. సో 95% ఆఫ్ ద పాపులేషన్ ఈ కేటగిరీలో వస్తుంది. ఈ కేటగిరీలో, ఈ ఇంకా ఎస్ కేటగిరీలో 95% ఆఫ్ ద పాపులేషన్ వస్తుంది. ఓకే, ఇంకా ఓన్లీ 5%, 95% ఆఫ్ ద పాపులేషన్, ఓన్లీ 5% వెల్త్ ఉంటుంది. మొత్తం 5% వెల్త్ డబ్బుది ఓన్లీ ఈ కేటగిరీలో ఉంటుంది. కానీ ఈ కేటగిరీలో 95% ఆఫ్ ద వెల్త్, డబ్బు అయితే ఉంది 95% వెల్త్, ఈ బిజినెస్ ఓనర్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఉంటుంది. కానీ జనాభా ఎంత ఉంది, అది ఓన్లీ 5% పాపులేషన్ ఉంది. ఇక్కడ ఏంది, బిజినెస్ ఓనర్ కోసం పిల్లలు పని చేస్తారు, పిల్లలు అంటున్నా సారీ, పీపుల్ వర్క్ చేస్తారు. ఆ పీపుల్ వర్క్ చేసి ఆయనకి ఇన్కమ్ జనరేట్ చేస్తారు, ప్రాఫిట్ జనరేట్ చేస్తారు. ఇక్కడ ఏంది, డబ్బుని జనరేట్ చేస్తారు. సో ఇది రిచ్ క్లాస్. రిచ్ క్లాస్ ఏంది, ప్యాసివ్ ఎర్నింగ్ పీపుల్ రిచ్ క్లాస్ వాళ్ళు. యాక్టివ్ వాళ్ళు ఏమారు పువర్ క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు యాక్టివ్ కింద వస్తారు. సో నా గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఇది నేను చేసేది స్లైడ్ ఎందుకంటే మనకు అవగాహన రావాలి. ఒక గ్రోత్ ఓరియంటెడ్ ఇండివిజువల్ మన లైఫ్లో మనం ఎదగాలి అంటే ఏంది, మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం
మనము జాబ్తోనే స్టార్ట్ చేస్తాం అనుకోండి లైఫ్. కానీ అక్కడ నుంచి తెలివి తెచ్చుకొని, నాలెడ్జ్ తెచ్చుకొని మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో టర్న్ అవ్వాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో కన్వర్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బిజినెస్ ఓనర్ లాగా కన్వర్ట్ అవ్వాలి. అది గ్రోత్. సో ఇది గ్రోత్ ఫ్లో. ఇది స్టేజ్ 1 అనుకుందాము. ఇది స్టేజ్ 1 అనుకుందాం. ఇది స్టేజ్ లైఫ్‌లో స్టేజ్ 2 అనుకుందాం. ఇది స్టేజ్ 3 అనుకుందాం. ఇది స్టేజ్ 4 అనుకుందాం. సో ఒక గ్రోత్ అనేది లెవెల్ బై లెవెల్ మనం ఎదగాలి. జీవితాంతం నేను ఇదే ఉండిపోతానంటే ఏమైతుంది? మనం సాక్రిఫైస్ లైఫ్ లోన్ బతుకు బతకాలి. లోన్స్ పైన అప్పులు చేసుకుంటూ మిత్తి పైన డబ్బులు తీసుకోవడము, ఎప్పుడు కాంప్రమైజ్ లైఫ్‌నే బతకాలి. కానీ వీళ్ళు ఎప్పుడూ ఇండిపెండెంట్ ఉంటారు. వీళ్ళు బిజినెస్ ఓనర్ ఇంకా ఇన్వెస్టర్స్ ఎప్పుడు గాని వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటది. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తోచినట్టు చేయవచ్చు. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు. ఒక 1 మంత్ లీవ్ కూడా తీసుకోవచ్చు. 1 ఇయర్ కూడా లీవ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్వెస్టర్‌కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటది. ఎందుకు? వాడు పని చేయడు. మనీ వర్క్స్ ఫర్ దెమ్. కాబట్టి రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఏంది? మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉండినప్పుడు ఆ అమౌంట్‌ని మనం పెట్టుబడిలాగా పెట్టి మనం మనీతోని మనీ సంపాదించడం. అది అల్టిమేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో మనకు ఒక జాబ్‌తోని రాదు. మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాగా లేకపోతే ఫ్రీలాన్స్ ట్రైనర్, లైక్ డైలీ వర్కర్ వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద వస్తారు. కాంట్రాక్టర్స్ వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద వస్తారు. ఇవాళ కాంట్రాక్ట్ దొరికింది, పని ఉంది. రేపు కాంట్రాక్ట్ లేదు, పని లేదు. వాళ్ళు వస్తారు. వీళ్ళకు ఎంప్లాయిడ్ కన్నా ఎక్కువ సాలరీ వస్తది. ఎక్కువ డబ్బు వస్తది. కానీ కన్సిస్టెంట్ ఇన్‌కమ్ ఉండదు. ఓకే. సో హౌ క్యాన్ వి అచీవ్ అవర్ డ్రీమ్స్? మన డ్రీమ్స్ మనం అచీవ్ అవ్వాలంటే మనం ఈ స్టేజెస్ వాడాలి. సో దీంట్లో స్మార్టెస్ట్ పర్సన్ ఎవరు? ఎంప్లాయా? కాదు. సెల్ఫ్ ఎంప్లాయిడా? కాదు. ఇన్వెస్టర్, ఆబ్వియస్లీ ఇన్వెస్టరే కానీ అంత డబ్బు రావాలి కదా! సో దీంట్లో ఈ మొత్తం రాబర్ట్ కియోస్కి ఆయన ఒక మంచి బుక్ రాశాడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. దానిది ఎక్స్ట్రాక్ట్ ఇది. దానిది సమరీ చెప్తున్నాను మీకు నేను. టైం ఉంటే మీరు ఆ బుక్ చదవండి. తెలుగులో చదవాలంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన బుక్ ఉంటే తెలుగులో చదవండి. లేకుంటే ఇంగ్లీష్‌లో చదవండి. చాలా మంచి బుక్. దానిది లెర్నింగ్ మీతోని షేర్ చేస్తున్నాను నేను. సో పాసివ్ ఇన్‌కమ్ వాళ్ళు స్మార్ట్ పీపుల్. సో దాంట్లో అందరికన్నా స్మార్టెస్ట్ అంటే బిజినెస్ ఓనర్. సో బిజినెస్ ఓనర్ ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దే జస్ట్ యూస్ దేర్ ఐడియాస్ టు మేక్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ అండ్ మేక్ ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్క్ ఫర్ దెమ్. అంటే అర్థం ఏంటంటే అందరికన్నా స్మార్ట్ పర్సన్ ఏంది? ఇతను. ఇతను ఇన్వెస్టర్‌ని ఆయన బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయమని మోటివేట్ చేస్తాడు. ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటాడు. సెల్ఫ్ ఎంప్లాయీస్‌ని కూడా హైర్ చేసుకుంటాడు. ఇతను ఏం చేస్తాడు? ఒట్టి ఆయన కాన్సెప్ట్‌ని, ఆయన బ్రెయిన్‌ని వాడతాడు. ఇంకా ముగ్గురిని, వీళ్ళని, వీళ్ళని, ఇంకా వీళ్ళని, వీళ్ళని వాడుకుంటాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద లెర్నింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అల్టిమేట్లీ లాస్ట్‌కి ఇక ఎవరు పని చేస్తాడు రా భయ్! ఎవరు బిజినెస్‌లో అంతగనం టైమ్ స్పెండ్ చేయాలి. నేను చాలు ఇక చాలా డబ్బులు సంపాదించుకున్నా. ఇక నేను నా పైసాతోని పైసా సంపాదిస్తా. అది లాస్ట్ కేటగిరీ. రైట్? సో వీళ్ళు ముగ్గురు ఎగ్జాంపుల్స్ అండి. మార్క్ జూబర్ ఫేస్‌బుక్ ఓనర్, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ఓనర్, స్టీవ్ జాబ్స్ పాపం చనిపోయాడు. యాపిల్ ఐఫోన్ కంపెనీ ఓనర్. వీళ్ళందరికి అందరు చూసుకుంటే వీళ్ళ ఐడియాస్‌ని వాడిన్నారు వాళ్ళ లైఫ్‌లో. వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయలేదు. సో ఇక్కడ ఏంది, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్కూల్ డ్రాప్ అవుట్స్. అంటే అమెరికాలో కాలేజ్‌ని కూడా స్కూల్ అంటారు అక్కడ. అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వర్క్ అండర్ దెమ్. వీళ్ళ తెలివి ఏంది? వీళ్ళు బిజినెస్ పీపుల్, సక్సెస్‌ఫుల్ బిజినెస్ పీపుల్. మంచి మంచి చదువుకున్నోళ్ళు ఐటీఐ, ఐఐటి, ఐఐఎం మంచి మంచి కాలేజెస్ నుంచి మంచి మంచి బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళు వాళ్ళ కింద ఎంప్లాయీ లాగా పనిచేస్తారు. ఓకే. వాళ్ళ ఇన్వెస్టర్ డబ్బు వాడుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. సో ఇది ఒక జ్ఞానం మనకు రావాలి. ఇది ఒక చేంజ్ మన లైఫ్‌లో రావాలి. ఓకే. సో మనం 90% అందరు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద కేటగిరీలో వస్తారు. మనం షిఫ్ట్ అవ్వాలి. సో
ఒక రిచ్ పర్సన్‌కి, పూర్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏంది? రిచ్ పర్సన్‌కి ఎప్పుడు బిలీఫ్ ఉంటది. బిలీఫ్ అంటే ఏంది? నేను చేయగలుగుతాను. దే బిలీవ్ దే క్యాన్ సక్సీడ్ ఈవెన్ వెన్ నో వన్ ఎల్స్ బిలీవ్ ఇన్ దెమ్. ఎవ్వరు వాళ్ళలో బిలీవ్ చేయకపోయినా వాళ్ళ దాంట్లో బిలీవ్ ఉంటది. నేను చేయగలుగుతాను. పూర్ పీపుల్ ఏంది? ఎప్పుడు వాళ్ళ పైన వాళ్ళకు బిలీవ్ ఉండదు. నేను చేయలేను. నా స్తోమత ఇంతే. నా బతుకు ఇంతే. ఆ మైండ్ సెట్ ఈళ్ళకుంటది. రిచ్ పీపుల్‌కి ఎప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఒక ప్లాన్ ఉంటది. సరే, నేనిప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఈ సిట్యుయేషన్ నుంచి పైకి రావాలంటే ఏంది? ఒక ప్లాన్‌తోని వాళ్ళ లైఫ్ స్పెండ్ చేస్తారు. వీళ్ళు వీళ్ళ దాంట్లో ఏం ప్లాన్ ఉండదు. ఎట్లయితే గడుస్తుంది అట్లనే గడవని అని గడుస్తూనే ఉంటారు. అదే జాబ్ చేసుకుంటా, అదే లైఫ్ బతుకుతుంటారు. వీళ్ళు అట్లా గాదు. వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాను. నెక్స్ట్ స్టేజ్‌కి ఎట్లా ఎదగాలి? నెక్స్ట్ రిచ్ పీపుల్ ఫైండ్ సొల్యూషన్స్. వెన్ రిచ్ పీపుల్ ఫేస్ ప్రాబ్లమ్స్ దే ఫైండ్ సొల్యూషన్స్. ఈళ్ళేం జేస్తారు? వీళ్ళు ఎక్స్‌క్యూజెస్ ఇస్తారు. పూర్ పీపుల్ ఎప్పుడు ఎక్స్‌క్యూజెస్ ఉంటారు. అవును. దీనివల్ల, దానివల్ల అని అంటారు. వీళ్ళేంది సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తారు. అవును, ప్రాబ్లమ్ వచ్చింది. సరే, నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, ప్రాబ్లమ్ వచ్చింది. కంపల్సరీ దీనికి ఇంకో సమాధానం ఉంటది అని వాళ్ళు ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు రిస్క్ పైన బిలీవ్ చేస్తారు. కాలిక్యులేటివ్ రిస్క్. సరే, ఇంత రిస్క్ తీసుకుంటే మనకి ఇంత ప్రాఫిట్ వస్తది. ఇది ఒక ఆపర్చునిటీ మనకు. ఈ ఆపర్చునిటీని మనం తీసుకోవాలి. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు పూర్ పీపుల్ రిస్క్ చేయరు. ఏదో ఒకటి మ్యాజిక్ జరగాలి, మిరాకిల్ జరగాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ద పూర్ పీపుల్ వెయిట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ మిరాకిల్. దే లుక్ ఫర్ విన్నింగ్ అ లాటరీ ఆర్ లక్కీ డ్రా ఆర్ జాబ్ చేస్తుంటే ఆర్ గెట్టింగ్ అ ప్రమోషన్. సరే, నేను జాబ్ చేస్తున్నాను, నాకు ప్రమోషన్ రావచ్చు. ఒక 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో ప్రమోషన్ రావచ్చు అని వెయిట్ చేస్తా ఉంటారు. బట్ దే ఆర్ జస్ట్ డూయింగ్ నథింగ్. కానీ ఏమి చేయరు. లైఫ్ ఎలా ఉంది అలానే నడుస్తా ఉంటది. ఫస్ట్ బిలీవ్ ఉండదు, ప్లాన్ ఉండదు. ఎప్పుడు చూడు వేరోళ్ళ పైన ఎక్స్‌క్యూజెస్ ఇస్తా ఉంటారు. వాళ్ళ వల్ల, ఈయన వల్ల అని. ది వాట్ ఈస్ కాల్డ్ బ్లేమ్ అదర్స్. కానీ వీళ్ళు అట్లా కాదు. దే వాంట్ మోర్. వాళ్ళకి ఎక్కువ కావాలి. రిచ్ పీపుల్ నాకు ఇంకా ఎక్కువ కావాలి. అండ్ ద మెయిన్ రీజన్ వై రిచ్ గెట్ రిచర్ ఇస్ బికాస్ దే వాంట్ మోర్. దే నో దే క్యాన్ డూ ఇట్ సిన్స్ దే ఆర్ ఆల్రెడీ రిచ్. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎదగొచ్చు లైఫ్‌లో. వాళ్ళకి ఆ స్తోమత ఉంది. వాళ్ళకి ఆ ప్లానింగ్ ఉంది. వాళ్ళకి ఆ బిలీఫ్ ఉంది. వాళ్ళకి తెలుసు ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉంటది. రిస్క్ తీసుకోవాలి. మనం రిస్క్ తీసుకుంటేనే మనం పైకెళ్ళొచ్చు. కానీ కాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవాలి. సో, ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది రిచ్ క్లాస్, ఇది పూర్ క్లాస్ దాంట్లో. సో, మనం ఏంది ఇప్పుడు మన లైఫ్‌లో మనం ఎదగాలంటే ఈ క్వాలిటీస్‌ని మనం పెంచుకోవాలి. సెల్ఫ్ బిలీఫ్, ప్లాన్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఉంటది. రిస్క్ తీసుకోవాలి. సో, స్టాటిస్టిక్స్ సేస్ దట్ 86% ఆఫ్ ద కరోడ్‌పతి పెడదాం ఇక్కడ. మిలియనర్స్ కాకుండా కరోడ్‌పతి ఆర్ సెల్ఫ్ మేడ్. వాళ్ళే కష్టపడి, వాళ్ళ ప్లానింగ్ చేసుకొని, వాళ్ళ మనోబలంని గట్టిగా చేసుకొని, వాళ్ళు 80% ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ ఆర్ సెల్ఫ్ మేడ్. ఏదో లాటరీ వచ్చింది, ఏదో అలా వచ్చింది గాను. హార్డ్ వర్క్ ఓన్లీ పేస్. రైట్? సో, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. నౌ మనం ఏదైనా చేయాలంటే ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనంగానే బిజినెస్ గాని, ఇన్వెస్టర్ అని గాని డబ్బు అని ఆలోచిస్తారు. కానీ డబ్బుతోని ముఖ్యం ఏంది? టైం. టైమ్ ఈస్ అవర్ మోస్ట్ ప్రెషియస్ రిసోర్స్. సో, మనం ఈరోజు సక్సెస్‌ఫుల్ లేవు లైఫ్‌లో. మనకు కావాల్సింది లేదని అంటే మనం ఈ టైం ఏదైతే ఉంది మన లైఫ్‌లో, దాన్ని మనం కరెక్ట్‌గా స్పెండ్ చేస్తలేం. ఇది లేదు, ఐ అండర్‌స్టాండ్. ఇది మనం కరెక్ట్‌గా స్పెండ్ చేస్తే ఇది ఆటోమేటిక్ వస్తది. అప్పుడు మనం ఇన్వెస్టర్ అవ్వచ్చు, మనం బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. సో, ఒక 24 అవర్స్‌లో మనం మన టైం ఎలా స్పెండ్ చేస్తున్నాం? ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? నేనొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన మాక్సిమం టైం స్లీపింగ్‌లో ఎళ్తుంది. మీరు 8 అవర్స్, 6 అవర్స్ పనుకుంటున్నారు. దెన్ మీ ఈటింగ్‌లో, ట్రావెలింగ్‌లో, ఇంకా స్నానం జేయడం, శుభ్రం అవ్వడంలో దాంట్లో ఒక 6, 7 అవర్స్. సో, 14-16 అవర్స్ అలా పోతుంది. మిగతా టైం మనం ఏం జేస్తున్నాం? ఒక్కసారి ఆలోచిస్తే టైమ్ వేస్టింగ్ యాక్టివిటీస్ మన సైడ్ లైఫ్ నుంచి తీసేయాలి. వాట్సాప్ పైన, ఫేస్‌బుక్ పైన ఫ్రెండ్స్‌తోని మాట్లాడడం, ముచ్చట్లు, టీవీ, ఇవన్నీ దీంతోని మనం టైమ్ స్పెండ్ చేస్తే ఇది మనకొక ఇన్వెస్ట్‌మెంట్ ఇది. డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ కాదు, టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఈ టైం మనం ఎలా యూజ్ చేస్తున్నాం? ఈ టైమ్‌తోని మనం ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామా? ఎలా సంపాదించాలి? ఏమైనా ప్లాన్ చేస్తున్నామా?
అది ఇంపార్టెంట్. సో మన లైఫ్లో మార్పు రావాలంటే మెయిన్ ఏంటంటే మనం టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి. సో ఇవాళ 11:00కి నేను క్లాస్ ఇస్తానంటే జనాల దగ్గర టైం లేదు. ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఆ ఫ్రెండ్‌తోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో మాట్లాడుతున్నారో, పిల్లలతోనో ఇంట్లో ఆడుకుంటున్నారో, లేకుంటే మన నార్మల్ లైఫ్‌లో బిజీ ఉన్నారు. టైం తీయాలి. దేనికి తీయాలి? మనం లైఫ్‌లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని తీయాలి. మన టైం ఇట్లనే వేస్ట్ అయిపోతూ ఉంటే 60 ఇయర్స్ వస్తది. పెన్షన్ ఏజ్ వస్తది. రిటైర్మెంట్ ఏజ్ వస్తది. అప్పటికి మనం ఏం సాధించాలి? దానికి మనం ఇవాళ ఎలా కృషి పడితే, ఎలా తెలివిగా మనం మన ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకుంటే, ఒక బిజినెస్‌ని క్రియేట్ చేసుకుంటే, ఒక అసెట్‌ని క్రియేట్ చేసుకుంటే, ఆస్తుల్ని క్రియేట్ చేసుకుంటే, దాని నుంచి మనకు ఇన్‌కమ్ రావాలి. అలే ఆలోచించాలి. అది ఇంపార్టెంట్. ఇందాక చూపించాను చూడండి. రిచ్ క్లాస్ పీపుల్ వాళ్ళు జాబ్ చేయరు. వాళ్ళకి ఇన్‌కమ్ వస్తది. ఎక్కడి నుంచి వస్తది? రెంట్స్ నుంచి, డివిడెండ్స్ అంటే ఎక్కడైతే వాళ్ళు షేర్‌లో దాంట్లో పెట్టారో దాంట్ నుంచి ఇంట్రెస్ట్ వాళ్ళ రూపంలో, రాయల్టీస్ రూపంలో. అంటే ఆస్తులుంటాయి వాళ్ళ దగ్గర. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ పెట్టుకుంటారు. ఒక ప్రాపర్టీ ఒక 5 ఎకరాలు భూమి ఉంది. ఎక్కడుంది? ఊర్లో ఎక్కడనో ఉంది. దాంతోని మనకు రిటర్న్ ఏమొస్తుంది? అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కాదు. అది స్టాగ్నేటెడ్ ప్రాపర్టీ అంటారు. సో, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన టైంని మనం కరెక్ట్‌గా యూజ్ చేయాలి. రైట్? నౌ మనం ఎంప్లాయీగా ఉండి, జాబ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉండి మనం లైఫ్‌లో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేం. అదైతే క్లారిటీ ఉంది మనకు. సో, కరెక్ట్‌గా టైం యూజ్ చేయండి. టైం స్పెండ్ చేయండి నాతోని కొంచెం మీకు దారి చూపిస్తాను నేను. సో, ఐ హావ్ ఎ బిజినెస్ ప్లాన్ ఫర్ యూ. టు స్టార్ట్ ఎ బిజినెస్ వి రిక్వైర్ ఎ ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ కావాలి గదా! రైట్? ఏ బిజినెస్ అయినా గానీ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. రైట్? జీవితాంతం మనం ఎంప్లాయీ లాగా బతికితే మనం డ్రీమ్స్‌ని మనం అచీవ్ అవ్వలేమండి. ఇదైతే క్లారిటీ మనకొచ్చింది ఇప్పటి వరకు. సో, ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ నాట్ ఆల్వేస్ మనీ. టైమ్ ఈస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. టైమ్ గూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్. ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇప్పుడు నుంచి నా టైం నేనైతే స్పెండ్ చేస్తున్నా అది వేస్ట్ అవుతుందా? లేకుంటే దాంతోనే నాకు ఏమైనా ప్రాఫిట్స్ వస్తుందా? దాంతో నేను ఎదుగుతున్నా? ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఓకే. నెక్స్ట్ ₹500 మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనికోసము మీరు కొంచెం టైం తీస్తే ఎలా చేయొచ్చు? ఎలా కోట్లు సంపాదించొచ్చు? నేను చూపియగలుగుతాను మీకు. లేదు నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటాను. నేను జాబ్ చేసుకుంటూనే ఉంటాను. నాకు లోన్‌లతోని దాంతోని అప్పులు చేసుకుంటూ, చిట్టీలేసుకుంటూ ఎట్లానే బతుకుతాను. 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ వరకు నాకు ఇట్లనే కావాలి లైఫ్ అంటే అది మీ ఇష్టం. నేనేం చేయలేను దానికోసం. సో, మీరు కొంచెం టైం తీస్తే I can explain you how this business plan I have can turn your life. Okay, that is what I can say. In both the cases, బిజినెస్ కానివ్వండి ఏదైనా కానీ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం తీయండి. టైం లేదు అనకండి. టైం లేదు అంటే ఎప్పుడు ఉండదు. టైం తీయాలి లైఫ్లో. ఎదగాలంటే టైం తీయాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. హోప్ మీరు టైం తీస్తారు. ఒక 15-20 మినిట్స్ తీయండి. అంతే ఇంకేం లేదు. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ తీయండి. ₹500 ఇస్ నాట్ అ బిగ్ ఇన్వెస్ట్‌మెంట్. చాలా చిన్న ఇన్వెస్ట్‌మెంట్. మందులు తాగుకుంటా, దాది తాగుకుంటా, ఇది చేసుకుంటా, సినిమాలకి, షికారులకి, అక్కడికి, ఇక్కడికి ఎన్నో వేలు ఖర్చు పెడతాం. రిస్క్ తీసుకోవాలి మన లైఫ్‌లో. రిచ్ పీపుల్ దే బిలీవ్ ఇన్ టేకింగ్ రిస్క్. ఏం రిస్క్? కాలిక్యులేటివ్ రిస్క్. ₹500 ఏం పెద్ద రిస్క్ కాదు మన లైఫ్‌లో. మనం ₹1,00,00,000 సంపాదించాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. అండ్ ₹500 నాట్ ఎ బిగ్ రిస్క్. సో, టైం తీయండి. ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఐ విల్ ప్రామిస్. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మై నంబర్ ఇస్ 7680862904. యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.